నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. చిలిపిగా ఉంటాడు, తండ్రి ఏమో ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాడు, కొడుకేమో అమాయకంగా ఉంటాడు. మంచి ఫన్ యాంగిల్ ఉంది. ఆయన్ని అందరూ ఇప్పుడు డేర్ డెవిల్ అని కూడా పిలుస్తున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత. ఆయన ఎవరో కాదు, నాగా. మాట్లాడదాం. అందరికి నమస్కారం అండి. నేను మీ నాగా, విజయవాడ నుంచి. డేర్ డెవిల్ అన్నారు, నేను ఇప్పుడే వింటున్నాను. థ్యాంక్ యూ, అది నిజంగా వచ్చుంటే. సో థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చాను. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత లైఫ్లో చాలా చేంజెస్ అయితే అయినాయి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా అప్లై చేసే అవకాశం ఇచ్చారు అగ్ని పరీక్షలో బిగ్ బాస్ వాళ్ళు. ఇక్కడ దాకా వచ్చాను, చాలా స్టేజెస్ దాటుకొని ఇక్కడ దాకా వచ్చాను. మీ ముందు ఉన్నాను. ఇప్పుడు ఓటింగ్లో ఉన్నాను. ఓటింగ్ అయితే వేయండి నా కోసం. సెప్టెంబర్ 5 దాకా ఓటింగ్ ఉంది. అండ్ ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తారో వాళ్ళని పంపిస్తారంట. నా గేమ్ మీకు నచ్చితేనే, అఫ్కోర్స్ నచ్చితేనే వేయండి. ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, ముందు ముందు ఏమవుతుందో చూడండి. గట్టిగా ఆడానని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికైతే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. థ్యాంక్ యూ ఐడ్రీమ్స్ నన్ను పిలిచినందుకు. మీరు యాక్చువల్లీ ఆడిషన్లో మీ గురించి మీరు సరిగ్గా పోర్ట్రే చేసుకోలేదు, కానీ నేను మ్యాక్సిమం చెప్పేసానా, కవర్ చేశానా? అరే చాలా కవర్ చేశారు. నేను అక్కడ చెప్పుకోలేను, మీరు కవర్ చేశారు. అంటే ఫస్ట్ టైం అన్ని కెమెరాస్ ముందు, ఇన్నాళ్ళు ఒక ఇంట్లో మన కామన్ అంటే బేసిక్ కెమెరా ముందు వెళ్ళాము. ఒక రూమ్లో ఒక ఫోన్ పట్టుకొని ఉంటాము. ఓకే సార్, అంత పెద్ద స్టేజ్, అది చాలా పెద్ద సెట్. అది అంత పెద్ద స్టేజ్లో అది అభిజిత్ గారు, బిందు గారు, నవదీప్ గారు వాళ్ళు గెలిచిన విన్నర్స్, శ్రీముఖి గారు ద బెస్ట్ యాంకర్. సో ఒక భయం, ఒక ఫేవర్ వచ్చేసింది. అందులో నాది షూట్ నైట్ 3:45 అయింది. ఓకే, నాది ఆడిషన్ ఎర్లీ మార్నింగ్ 3:45కి. సో అలిసిపోయి ఉన్నాను, ఫియర్ ఉన్నాను. సో చెప్పలేకపోయాను, బట్ చాలా కట్ అయిపోయింది. బట్ కొన్ని మాట్లాడాను, పాజిటివ్స్ కూడా చాలా మాట్లాడాను, కొన్ని ఫన్ కూడా చేశాను. అది రాలేదు, బట్ ఇట్స్ ఓకే. బేసికల్ అంటే మిమ్మల్ని మీరు నేను ఎంటర్టైనర్ అని చెప్పాను. అక్కడ చూసిన తర్వాత నిజం చెప్తున్నా, లిటరల్లీ నాకు కూడా అనిపించలే ఏంటి పెద్ద వేరియేషన్ ఏం కనిపించింది. నాకే అనిపించింది, నేనే చెప్తుంటే. ఎందుకంటే వాళ్ళు లీగల్ క్వశ్చన్స్ అడిగారు. క్యారెక్టర్లో ఉండు, నవదీప్ గారితో తాత లాగా, బిందు గారితో సన్ లాగా, అభిజిత్ గారితో ఫాదర్ లాగా చేయమన్నారు. బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లీగల్ క్వశ్చన్స్, అది చాలా సీరియస్ టాపిక్స్. వాటిని నేను ఫన్ చేస్తే అది నెగిటివ్గా తీసుకుంటారేమో జనాలు, భయపడి. ఆ కాన్షియస్ కూడా ఉండే నాకు. సో అందుకే కొంచెం అదొకటి తడబడ్డాను. అండ్ అలాగే కెమెరా కాన్షియస్ కొంచెం ఉన్నాను నేను. సో సారీ ఎవరైతే డిసప్పాయింట్ చేస్తున్నారు, సారీ. బట్ ఈవెన్చువల్లీ గేమ్ పుంజుకున్నాను. మీరు చూస్తారు, లాస్ట్ గేమ్ అవుతుంది, మీరు చూస్తారు. బట్ యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నాకు తెలిసి విజయవాడ వాళ్ళందరూ కూడా ఏంటి మన విజయవాడని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి బాగా చేయలేదా అనుకుని ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎందుకంటే నేను కొన్ని పేజెస్లో అబ్జర్వ్ చేశాను. పాపం ఐ మీన్ ఏంటంటే ఒక జెన్యూన్గా అక్కడ విజయవాడ అనేది వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు అంతే. ఒక క్యాండిడేట్ నచ్చాడు వాళ్ళకి పర్సనల్లీ. నచ్చడం వల్ల మన ఊరోడే కదా, ఇంకా మన ఊరోళ్ళు ఇంత బాగున్నాడా, ఇంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాడు మన ఊరిని అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ అయితే విజయవాడ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అండ్ మిమ్మల్ని ఒకవేళ ఆడిషన్లో డిసప్పాయింట్ చేస్తుంటే సారీ. ఫస్ట్ టైం ఆ స్టేజ్ ఫియర్, దాని తర్వాత ఆ టాస్క్లు ఏవైతే ఇచ్చారో నా జెన్యూనిటీ, హానెస్టీ బయటపడి అభిజిత్ గారు ఎవరైతే నువ్వు ఎంటర్టైనర్ కాదు అని చెప్పారో, అభిజిత్ గారు మైండ్ సెట్ మార్చగలిగాను. ఎస్ యు ఆర్ అన్ ఎంటర్టైనర్ అనేసి తీసుకెళ్లి టాప్ 15లో కూర్చోబెట్టారు. ఆ చేంజ్ అంత ఫాస్ట్గా చేంజ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యాను. సో ముందు ఎపిసోడ్స్లో మీకు చూస్తాను ఎలా ఆడాను. ఖచ్చితంగా మిమ్మల్ని గర్వపడేలాగా చేసే ప్రయత్నం అయితే చేశాను. బేసికల్లీ మీకు ఫస్ట్ గ్రీన్ వచ్చింది అంటే ఆనందపడి ఉంటారు ఎవరు, మన లాస్ట్ లో నవదీప్ గారు మీకు ఛాన్స్ ఇద్దాం, హోల్డ్ లో పెడదాం అని చెప్పి, పాపం అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. మనకి ఇంకా తెలీదు, జడ్జ్ చేయలేకపోతున్నాం, ఏదో ఉందని ఆయన కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళేమో వెంటనే జడ్జ్ చేస్తారు. బట్ ఆ రెడ్ కూడా మిమ్మల్ని చాలా హ్యాపీ చేసింది, ఎందుకంటే మిమ్మల్ని లాస్ట్ లో ఎలివేట్ చేసింది ఆ రెడ్డే. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా మనం నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయితేనే మనకి అరే ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ మిస్టేక్, మనం అంటే ఆలోచించుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే అభిజిత్ గారు ఎంటర్టైనర్ అనలేదు కదా, నెక్స్ట్ ఏమైనా టాస్క్ వచ్చినా, అవకాశం వచ్చినా కానీ నేను అక్కడ ఏం చేయగలను. సో ఆ అవకాశం వచ్చింది. అండ్ అలాగే ఒక అవకాశం వేరే వాళ్ళది, వ్యాక్సిన్ టాస్క్ అయితే పాపం వేరే వాళ్ళ అవకాశం. వాళ్ళ దురదృష్టం ఏంటంటే పాపం వాళ్ళకి చెస్ట్ హెయిర్ లేదు, నాకు లక్కీగా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంది. అది నాకు అడ్వాంటేజ్ అయిపోయి లక్కీగా అందరి కళ్ళలో పడ్డాను. సో ఎంటర్టైనర్గా ఆ రెడ్ వల్ల రావడం వల్ల, ఆ రెడ్ వచ్చి అరే ఇక్కడ మనం చేస్తే ఆ డైలాగ్ ఒకటి కొట్టాను, నీకు టాస్క్ కావాలా బొచ్చు కావాలా. యాక్చువల్లీ స్టేజ్ మీద చాలా నవ్వారు, అది ఎడిటింగ్ లో పోయింది. బట్ అట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూమెంట్ అనమాట. సో అలాగా మెల్లిమెల్లి ఇంకా ఓపెన్ అప్ అవుతాను. బట్ గుడ్. అంటే మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఒకవేళ నిజంగా కనుక అక్కడ మీరు వేరియేషన్ చూపించుంటే, తాత అంటే చిలిపి ఆన్సర్లు ఇవ్వాలి, ఎందుకు అడ్వకేట్ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని అని సరదాగా అన్నారనుకో, వాళ్ళు అక్కడ క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు. డబ్బుల కోసం కెరియర్ చూస్ చేసుకుంటా అంటారు. అరే నేను ఫన్ చేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి అంత ఎక్స్ప్లెయిన్ చేసుకునే స్కోప్ కూడా ఉండదు. అవును, ట్రూ. బట్ అక్కడ మీరు ఫెయిల్ అవ్వడం చాలా మంచిదైంది. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఆ లా గురించి అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా లా కి పాయింట్ సంబంధించిన ఆన్సర్ చేశాను. దాన్ని నాకు ఉపయోగించుకోకుండా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేశాను కానీ, బట్ ఆ వాయిస్ మాడ్యులేషన్ ఒక్కటి మిస్ అయింది.
సో నెక్స్ట్ అనుకున్నా, అరే నెక్స్ట్ టైం స్టేజ్ మీదకి వస్తే నిజంగా నన్ను చేయమంటే ఈసారి జీవించేస్తా అనుకున్నా. బట్ ఆ ఆపర్చునిటీ రాకుండా వేరే ఆపర్చునిటీ వస్తే దానికి అల్లుకుంటూ వెళ్ళిపోయాను ముందుకి. అంటే మీలో నేను చూసింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. చాలు చాలు అంటూ ఉంటారు. చాలు అంటే ఒక హ్యాపీనెస్ చిన్నది వచ్చినా ఓకే చాలు, ఇది వచ్చింది చాలు, ఎక్కడికక్కడ సంతృప్తి పడతా ఉంటారు. బేసిక్గా అంతే. నేను పెద్ద పెద్ద లెక్కలు వేసుకుంటాం మనం, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ లెక్కకు వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ ఒక అడుగు వేయాలి. చాలా మంది అడుగు వేయరు. నేను అడిగేసి అర్రే బా ఆ స్టెప్కి తిరుపతి కొండకి ఎక్కాలంటే ఒక అడుగు వేయాల్సిందే. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటే బట్ అడుగు వేసి అర్రే అమ్మ మోకాళ్ళు పర్వతాలకు వచ్చావరా, ఇంకొంచెం వేరా, సో కొంచెమే కొంచెం అనుకుంటూ అరే ఇక్కడ దాకా వచ్చావరా, అరే అబ్బా ఇంత ఎక్కాం. అలాగా ప్రతి రౌండ్ నేను అసలు ఈవెన్ బిగ్ బాస్ అప్లై చేయడం కూడా అసలు అప్లై చేయలేదు నేను. లాస్ట్ డే మా సబ్స్క్రైబర్స్ అరే వస్తే వచ్చిందన్న చెయ్యంటే వాళ్ళు ప్రోత్సహిస్తేనే అప్లై చేశాను నేను. సో వాళ్ళందరికీ గుండెలో పెట్టుకుని లైఫ్లో రుణపడి ఉంటాను. వచ్చిన తర్వాత సరే ఫస్ట్ కాల్ వచ్చింది, బిగ్ బాస్ వాళ్ళు నిజంగానా అన్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికి వచ్చాము, క్రేజీ వాళ్ళు ప్రాంక్ చేస్తూ ఉంటారు. సరే మీరు చూడండి నిజంగా అనేసి తర్వాత వీడియో కాల్ చేశారు. నిజంగా సాటిస్ఫై. వాళ్ళు కూడా అడిగారు ఏంటి మీరు బిగ్ బాస్ వచ్చి కప్పు కలుద్దాం అన్నారంటే అసలు నేను ఇక్కడ రావడం గొప్పండి, నాకు ఈ ఆపర్చునిటీ రావడం గొప్ప, అసలు రాదనుకున్నాను, థ్యాంక్ యూ నాకు కాల్ చేసినందుకు, మీ పేరు గుర్తుపెట్టుకున్నాను. ఎవరైతే నాకు ఆడిషన్ కాల్ చేశారో వాళ్ళ పేరు అడిగారా, పేరు అడిగి రాసుకొని గుర్తుపెట్టుకున్నా. ఆయన తర్వాత కలిసాను, హగ్ ఇచ్చాను అక్కడ స్టూడియోలో. ఆయన చెప్పారు, ఆయన అరే మీరు చాలా బాగా మాట్లాడారని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్లో ఎలా కొట్టున్నాం తెలుసా, మా టాపిక్ కూడా ఏంటి ఫిజికలీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్గా అబ్బాయిలు స్ట్రాంగ్గా, ఆ టాపిక్ వచ్చింది. జీడి గంట సేపు కొట్టుకోవాలి. సో పాయింట్స్ పెట్టాను బట్ అమ్మాయిలు కూడా తగ్గలేదు. ఎవరి పాయింట్లు అమ్మాయిలు తగ్గలే, వాళ్ళు తగ్గరుగా. అందులోనూ మా గ్రూప్ లో కేతమ్మ గారు ఉన్నారు, మా గ్రూప్ లో ఆమె గారైతే అసలు ఫుల్ ఎనర్జీ, ఆమె మీరు చూసారు ఆల్రెడీ. సో ఏదో నా పాయింట్స్ నే పెట్టాను బట్ ఆ జీడీ కూడా క్వాలిఫై అరే మీరు నెక్స్ట్ అగ్ని పరీక్షకి రండి అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాము మనం అనేసి. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్, ఆ ప్యానిక్ అయినా కూడా ఏదో చూసారు అంటే ఇంటర్వ్యూ చాలా జరిగింది, ఆడిషన్ చాలా జరిగింది. బట్ ఓకే ఒక్కళ్ళ మీరు కనుక పర్ఫామ్ చెబితే ఫస్ట్ మీరే ఎలిమినేట్ అయిపోతారు అని ఆ గ్రీన్ వచ్చేసరికి అరే మళ్ళీ మనం ఇక్కడ దాకా వచ్చామా వావ్ అనేసి. సో ఒక్కొక్క స్టెప్ మళ్ళీ తర్వాత టాప్ 15కి ఆ హానెస్టీ ఈ టాస్క్ల తర్వాత అభిజిత్ గారు తీసుకొచ్చి బ్రదర్ మిమ్మల్ని మీ హానెస్టీ టాప్ 15 తీసుకెళ్ళింది అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చానా. సో ప్రతి అడుగు అక్కడ దాకా వెళ్ళి సో ఆ స్టెప్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు అరే నాకు కప్పు కొడితేనే హ్యాపీ అయితే అనేసి నేను ఇవన్నీ మర్చిపోతా, ఇవన్నీ నేను ఎంజాయ్ చేయలేను ఆ మూమెంట్ని. సో ఐఎమ్ ఆ వచ్చిన అదృష్టాన్ని వచ్చిన మూమెంట్ని తీసుకొని నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు కూడా అరే ఇక్కడ దాకా వెళ్ళేవారా సూపర్ రా తర్వాత నువ్వు కప్పు కూడా కొట్టాలని అంటూ ఉంటారు కానీ బట్ అరే ఇక్కడ ఎంతో లక్షల మందిలో ఇక్కడ దాకా వచ్చాను. మీరు స్టార్టింగ్ ఆడిషన్ లోనే ఈ మాట చెప్పారు, నేను ఇక్కడ దాకా వచ్చాను అదే హ్యాపీ. ఈవెన్ రీల్స్ లో ఏమో నా thumbnail కనిపించింది జియో హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో చాలు అన్న. ఆ రీల్ ఏదైతే ఆ జియో హాట్స్టార్ లో thumbnail పెట్టాను కదా, నేను దాన్ని హ్యాపీనెస్ ని కొంచెం సర్కాస్టిక్ గా పెడితే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకు కూడా పాజిటివ్ గా అరే బ్రో ఏదో హ్యాపీనెస్ లో పెట్టాను కామన్ మ్యాన్ ని జియో హాట్స్టార్ thumbnail పెడితే. సో అది హ్యాపీనెస్ చిన్న హ్యాపీనెస్, ఇది నేను తీసుకోకపోతే నేను ఎంజాయ్ చేయలేను. లైఫ్ అనేది రేపు ఏమవుతుందో తెలియదు, మనం ఉంటానేది తెలియదు. ఈ రోజు ఇది జరిగింది ఎంజాయ్ చేద్దాం, రేపు అయితే ఇంకా హ్యాపీ. సో రేపు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేసి అలా నా మైండ్ సెట్ అదా.